ఒక చిన్న చిట్ చాట్ లాగా చేద్దాం. సో నీకు ఇష్టమైన బాగా ఫుడ్ టమాటా మటన్. టమాటా మటన్. ఓకే. అదంటే పిచ్చి. అంటే మా అమ్మ చిరాకు పడుతుంటుంది. ఎవ్రీ వీక్కి కనీసం 2 times అయినా సరే నేను వండిస్తాను మా ఇంట్లో. 2-3 times అయినా. సండే కంపల్సరీ వండిద్ది. సండే కంపల్సరీ మమ్మీ వాళ్ళు ఏం వండుకున్నా సరే, చికెన్ ఏ వండుకున్నా సరే నాకు మటుకు అది వండాల్సిందే. నాకు అది వండాకే నేను తింటాను. ఇంట్లోకి ఎంత గెస్ట్లు వచ్చినా సరే, ఎవరు వచ్చినా సరే ఐ డోంట్ కేర్. నా వరకు ఒక 1/2 kg అయినా సరే నా వరకు వండి నాకు వండి పెట్టేసి నువ్వు కావాలి మీరేం వండుకోని అని చెప్పుకుంటా. సో అదంటే పిచ్చి బాగా. ఓకే. ఫేవరెట్ ప్లేస్ అంటే నాకు అంటే నేను కొంచెం డివోషనల్ అండి. కనిపించే జెస్సీ అయితే ఇలా కాదు, కంప్లీట్లీ క్వైట్ ఆపోజిట్. నేను వెళ్ళే ప్లేస్లన్నీ కొన్ని డివోషనల్ ట్రిప్సే ఉంటాయి. ఇఫ్ యూ ఫాలో మీ ఇన్ ఇన్స్టాగ్రామ్ మై ట్రిప్స్ ఆర్ డివోషనల్, నాట్ లైక్ పబ్బింగ్ ప్లేసెస్ అంత ఇష్టపడను. అదే పబ్బింగ్కి వెళ్తా బట్ నేను వెళ్ళి తాగను, జస్ట్ నుంచొని అందరినీ ఎంకరేజ్ చేస్తుంటా. ఓకే సూపర్ అని చెప్పి. ఓకే. బాగా ఇష్టమైన ఫేవరెట్ హీరో చెప్పా కదా. అంటే చిరంజీవి గారిని స్టార్ట్ అయ్యి అది పవర్ స్టార్ దగ్గరికి వెళ్ళింది. పవర్ స్టార్ నుంచి అలాగే పవర్ స్టార్ ఉండిపోయారు అక్కడే, ఆయన ఎక్కడికి వెళ్ళిపోడు. ఇంకా ఈ ప్రాసెస్లో ఇంకా అడివిశేషన్ రానా అన్న అంటే బాగా ఇష్టం. ఓకే. ఫేవరెట్ హీరోయిన్ సమంత ఫస్ట్ షోర్. తనే ఫస్ట్ ప్రిఫరెన్స్. శామ్ తర్వాత అనుపమ ఇష్టం మళ్ళీ. దిస్ బోత్. ఫేవరెట్ క్రష్ అంటే క్రష్ అంటే వీళ్ళ ఇద్దరిలోనే ఉంటుంది, సమంత మీద ఉంటుంది ఎప్పుడు. అది సమంత అనిపించి అంటే ఫస్ట్ షోర్ వెరీ షార్ట్ స్పాన్లో సమంతతో వర్క్ చేస్తాను ఖచ్చితంగా. పెద్ద ప్లానే ఉంది నాకు. శామ్ అంటే ఎంత ఇష్టం, అంతే. ఇట్స్ మై డ్రీమ్ టు వర్క్ విత్ హర్. ఓకే. మొత్తానికి పెద్ద ప్లాన్ చేస్తున్నావు. చేసేస్తా. చేసుకోవాలి, పెద్ద ప్లాన్స్ ఉంటాయి కదా, అందులో కొంచెమైనా రీచ్ అవుతాం. చిన్నగా ఉంటే చిన్నగానే ఉంటాం ఇంకా. సరే. ఓకే. బాగా అంటే నువ్వు ఏదైనా బాగా కుక్ చేసే ఐటెం ఏదైనా ఉందా? నేను కుకింగ్ నాకు రాదండి. నేను జ్యూసెస్ బాగా చేస్తాను. అదే జ్యూసెస్ ఉంటాయి కదా. కుకింగ్ అడిగా నేను. నాకు కుకింగ్ రాదని చెప్పాను కదా. రాదు నాకు. అంటే కిచెన్లోకి వెళ్ళి నేను చేస్తున్నా అంటే జ్యూస్ తప్ప ఏం చేయలేను. మిక్సీ యూస్ చేస్తూ బట్ జ్యూసెస్ మటుకు బాగా చేస్తా. బాగా చేస్తా. మ్యాంగో. నా పల్పు తీసి దాంట్లో వేయడం అదే కదా. అదే ఒక్కసారి పల్ప్ తీయడం కాదు, ఒక్కసారి నువ్వు వచ్చి మా ఇంట్లో నాతో నేను చేసిన జ్యూస్ ఒకటి తాగు, నేను వదలవు. నేను తాగను మానైతే నీకు అర్మ. సరే ఓరియో షేక్స్ బాగా చేస్తాను. అసలు వద్దు. మానైతే ఓరియో షేక్ బాగా చేస్తా. అండ్ ఇలా కొంచెం లిక్విడ్ ఐటమ్స్ అయినాయి కదా. అంటే మ్యాంగో మటుకు భలే చేస్తా. లాక్డౌన్లో మా ఇంట్లో క్యూలు కట్టారు. అంటే చుట్టుపక్కల మా ఇంటి పక్కన నాకు ఏమి షూట్స్ ఒక 4-5 రోజులు లేనప్పుడు వచ్చి అప్పుడు తాగుతాను ఖచ్చితంగా. సో అంత బిజీగా ఉంది చూసారా, అసలు జ్యూస్ తాగే టైం కూడా లేదు తనకి, అంత బిజీ ఉంది యాంకర్. సో ప్లీజ్ ఇలాంటి అమ్మాయిని ఎంకరేజ్ చేయండి, ఇంకా పెద్ద స్థాయికి తీసుకెళ్ళండి. ఇంకొద్దు, వద్దులేదు. సో నాకు గ్యాప్ ఉన్నప్పుడు వచ్చి జ్యూస్ తాగుతాను. తాగుదాం జ్యూస్. మళ్ళీ జనాభా జ్యూస్ అంటారు. అంటే తాగుదాం అంటే అఫ్ కోర్స్ అందరికి మైండ్ తట్టేది అదే కాబట్టి, సో అది కాదు. మేము చాలా ఏమంటారు గ్రేప్స్ తో చేసే జ్యూస్ కదండి, మ్యాంగో సపోటాతో చేసే జ్యూస్ ప్యూర్ జ్యూస్ అదే తాగుతా ఉంటుంది. అవును సార్, అదే నేను ఇస్తా. మన ఇద్దరం చాలా మంచోళ్ళం కదా, మనకి అలాంటి అలవాట్లు ఏం లేదు. నాకు లేదు మరి, అదే లేదంట. నిజమే, మంచోళ్ళ. అయ్యో నేనేమన్నప్పుడు లేదు నిజంగా. ఆబ్వియస్లీ నాకైతే ఏ అలవాట్లు లేవు. ఆబ్వియస్లీ నీకు కూడా లేదనుకుంటున్నాను. మేమంతా చాలా చిన్న పిల్లలం, ఇంకా ఇప్పుడిప్పుడే స్టేజ్కి వస్తున్నాం అనమాట. సో మీరంటే ఎదిగిపోయారు కాబట్టి మేము ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయినాం. సో అలాంటిది ఏం లేదు. ఫస్ట్ కెరీర్ ఫోకస్. ఈ మధ్య మొన్న అక్కడ పైకి ఎదిగి కూర్చున్నా, తెలుసు. ఈ మధ్య స్టార్ట్ అయినాం కాబట్టి మేము ఏదో చిన్నగా అట్లా చేస్తున్నాం అంతే. వెరీ గుడ్, థ్యాంక్ యూ.